జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇంట్లో జరుగుతున్న ఈ మోసాలను చూస్తుంటే పిచ్చి బట్టేలా ఉంది. ఎటైనా బయటికి వెళ్తే గాని ప్రశాంతంగా ఉండదు. ఉన్న బక్రాలు చాలా రన్నట్టు ఈ కొత్త బక్రా కూడా ఎంటర్ అయిపోయింది. నీ లెక్కే లెక్కగుండమ్మా. నమో వెంకటేశ నమో తిరుమలేశ. ఏంటి మనోడా ఇక్కడ ఏం చేస్తున్నాం? ఒకసారి అటు చూడండి. సారే సరోజా మన ఇంటికి ఎందుకు వచ్చిందే? తాతయ్య గారు, ఆవిడెందుకు వచ్చిందో మీకు తెలుసు. తెలియనట్టు మాట్లాడితే అసలే పీపీలో ఉన్న పేరు నాకు రానివ్వకండి. సరేలే. సరోజా, సరోజా. నమస్కారం. 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 ఏంటి ఎలా వచ్చా? గుండమ్మ కోసం వచ్చానండి. ఫైటింగ్? అయ్యో టాకింగేనండి. అవునండి, మాకిప్పుడు చాలా మారిపోయిందండి. ఏం పోయగలవా? ఏంటో కాలం అంటున్నానులే. పదండి పదండి రండి. ఇదిగో మనోడా, ఇవిడు తెలుసు కదా. నమస్కారం బాబు. ఏంటి అలా సౌండ్ ఇస్తున్నారు? బలిచ్చే మేక సౌండ్. బలిచ్చే మేక సౌండా? బలంటారేంటండి? మా మనోడు కొంచెం టెన్షన్ లో ఉన్నాడులే సరోజా, నువ్వు ఏం పట్టించుకోకు. మీరు త్వరగా పదండి పదండి, మళ్ళీ ఆలస్యం. రండి 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 రండి. ఏయ్, నువ్వెందుకొచ్చావు? గుండమ్మతో మాట్లాడాలంటమ్మా. దాంతో నువ్వు మాట్లాడేదేంటే? మా గుండమ్మతో ఛాలెంజ్ చేసావు కదా, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావు? ఏమండి, అదంతా అప్పుడు. ఇప్పుడు నేను మారిపోయానండి. అవునండి, మా అక్క మారిపోయిందండి. అమ్మ గుండమ్మా, గుండమ్మా. ఇదేంటండి, ఆవిడ నడుస్తుంటే రాళ్ల సౌండ్ వస్తుంది. ఏమ్మా, గుండమ్మతోనే కదా మాట్లాడడానికి వచ్చావు? నా సౌండ్ గొడవ నీకెందుకు? అరే రే 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 సరోజ గారు, నమస్కారం. ఎలా ఉన్నారు? నమస్కారం అమ్మా. సరే సరే కూర్చోండి. పర్వాలేదులే. నీతో ఏదో మాట్లాడడానికి వచ్చారంట. అది ఏమైనా సరే తనతో మాట్లాడడానికి వీలేదు. అత్తయ్య, ఇంటికొచ్చిన అతిథుల్ని అలా అనకూడదు. అతిథా? బకరా కదా. మనోడా, ఏం లేదు గుండమ్మా, ఇంతవరకు మన మధ్య జరిగిన దానికి నేను చాలా చింతిస్తున్నాను. ఓ, ఇంత మార్పు ఎందుకు వచ్చినట్టు? గుళ్ళో అమ్మవారి విగ్రహాన్ని నేనే కొట్టేశాను. ఆ విషయం అందరికి తెలిసిందే కదా. ఇప్పుడు అది చెప్పడానికి వచ్చావా? లేదు, రాత్రి అమ్మవారు నా కల్లోకొచ్చి దెయ్యాలు కల్లోకి దేవతలు కూడా వస్తారా? వచ్చింది అంటున్నాను కదా, నా మాట నమ్మొచ్చు కదా. అవును, నమ్మొచ్చు కదా.
అమ్మవారు కల్లోకొచ్చి నువ్వు చేసింది చాలా తప్పు అయినా క్షమించాను, కానీ ఊరు జనం పొలాలు లాక్కోవటం, గుండమ్మతో ఛాలెంజ్ చేయటం తప్పు, ఈ తప్పుని నేను క్షమించునని వార్నింగ్ ఇచ్చింది. ఓ ఫైనల్ గా నేను రైతుల దగ్గర లాక్కున్న పొలాలన్నీ వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాను. నిజంగానా? అవును గుండమ్మా, ఇంతకాలం నేనెంత తప్పు చేశానో నాకిప్పుడే అర్థమైంది. కాబట్టి ఎవరి పొలాలు వాళ్ళకి ఇచ్చేసి నా తప్పులు నేను సర్దిద్దుకోవాలనుకుంటున్నాను. అవునండి, సర్దిద్దుకోవాలనుకుంటుంది. ఆ అబ్బాయి ఏంటి నేను వచ్చినప్పటి నుంచి మే మే అంటున్నాడు? అది వదిలేయండి, మీరు చెప్పండి. అయితే ఎవరి పొలాలు వాళ్ళకి ఇచ్చేస్తాను, కాకపోతే నువ్వు ఒక చిన్న ఫేవర్ చెయ్యాలి. తెలిసిందే కదా, ఏంటది? ఇప్పుడైతే నేను రైతులందరికి అప్పులు ఇచ్చాను కదా, ఇప్పుడు ఆ పొలాలన్నీ వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తే నేను నష్టపోతాను కదా. నష్టపరిహారం ఇవ్వమంటావా? ఆహాహా, అబ్బబ్బే, దానికి బదులుగా నువ్వు పంట పండిస్తానన్నావు కదా, ఆ భూమి పంట పండించలేదు కదా. ఆ భూమి నాకు ఇచ్చేస్తే మేము ఏరుకుంటాం. పంట 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 మేమే పండించుకుంటాం. ఆ భూమి ఇవ్వడం ఏంటి? ఆహా, నువ్వు కాదనకూడదు. అన్ని పొలాలు ఇచ్చేస్తున్నాను కదా, 1 ఎకరం కదా, ఇవ్వచ్చు కదా. ఇచ్చేయమ్మా. మా అక్క ముచ్చటపడి అడుగుతుంది కదా. ఇవ్వచ్చు, కానీ మా అత్తలు నా చెల్లెలు ఒప్పుకోరేమోనని. ఖచ్చితంగా అమ్మడానికైతే మేము ఒప్పుకోం. పోనీ పోనీ లీజ్కి ఇవ్వండి. ఆయన ఇవ్వంపో. సరోజ, చూసావుగా, వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళని నేను ఒప్పించుకుంటాను. నీకు ఇవ్వడానికి ఇష్టమేనా? వాళ్ళు ఒప్పుకుంటే నాకిష్టమే. తాతయ్య ఏంటి? ఆ, ఆ, ఆ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.